నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను గుంటూరు జిల్లా ఐసిడిఎస్ నల్లపాడు ప్రాజెక్టు కింద పనిచేస్తున్నాను. గోరంట్ల ఎస్సీ ఏరియా మాది. మా ఏరియాలో అంగన్వాడీ సెంటర్ వల్ల ఎంతో మంది చాలా ఉపయోగాలు, బెనిఫిట్స్ పొందుతున్నారు. గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి ప్రతి నెల కంపల్సరిగా టేక్ హోమ్ రేషన్ అని ఇస్తాము. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడి తినకుండా పోషకాహార లోపానికి గురి కాకుండా ఉండడానికి నెలకి వచ్చేసి 16 కోడిగుడ్లు, 3 కేజీలు రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో ఆయిల్ ఇస్తాము. అట్లాగే వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యపరంగా టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎట్లా అన్నది గర్భిణీ ధరించిన 3వ నెల దగ్గర నుంచి డెలివరీ అయ్యి 6వ నెల వరకు రేషన్ ఆ విధంగా ఇస్తాము. తర్వాత బేబీకి 7వ నెల వచ్చిన దగ్గర నుంచి 7వ నెల నుంచి కంపల్సరిగా ప్రతి వారానికి 2 గుడ్లు చొప్పున ఇస్తాము. రేషన్ వచ్చేసి 2 కేజీలు 700 ఇస్తాము. రైస్, పప్పు వచ్చేసి 500 గ్రాములు ఇస్తాము. ఆయిల్ వచ్చేసి 450 గ్రాములు ఇస్తాము. వాళ్ళకి ప్రతి నెల బరువు చూస్తాము. బరువు చూడటం వల్ల వాళ్ళు లోపపోషణ గురి కాకుండా ఉండడానికి వాళ్ళకి గ్రేడ్స్ అనేది కంపల్సరీగా వివరించి చెప్తాము. ఆ గ్రేడ్స్ వల్ల ఆ పిల్లలు ఎవరు ఏ గ్రేడ్లో ఉన్నారు ఏంటి అన్నది ఏరియా మొత్తం కూడా ఎవరు అవైలబుల్గా, అంటే అంగన్వాడీకి రావాలి, అంగన్వాడీ గురించి తెలుసుకోవాలి అనే విధంగా మోటివేట్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఫస్ట్ తారీఖు వచ్చి గ్రేడ్స్ చూసుకొని వాళ్ళ పిల్లల బరువు తెలుసుకుంటూ ఉంటారు. తక్కువ బరువుతో ఉన్న వాళ్ళు ఇంకా బిడ్డకి ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది కూడా వివరంగా చెప్పడం వల్ల వాళ్ళలో మంచి మోటివేషన్ అనేది ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మా దగ్గరికి 6 ఇయర్స్ పిల్లలకి మెడిసిన్ కూడా ఇస్తూ ఉంటారండి. ఆ మెడిసిన్ ఎక్కువగా పిల్లలకి పారాసిటమాల్ సిరప్ ఒకటి ఇస్తారు. పెరజాలిన్ అంటే విరోచనాలు లేకుండా ఉండడానికి అట్లాంటివి, ఐ డ్రాప్స్, పిల్లలకి తెగిన కానీ గాయాలు, పుండ్లు అట్లాంటివి ఏమైనా పడినప్పుడు శుభ్రంగా క్లీన్ చేయడానికి కాటన్ క్లాత్ అట్లాంటివన్నీ ఇస్తారండి. అవన్నీ కూడా ఏరియాలో వాళ్ళందరూ చక్కగా ఎంతో బాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎటువంటి
ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. అదే విధంగా ఇంకా ఏమైనా కావాలన్నది వాతావరణంలో కూడా మనం ఏం చెప్పినా కానీ అందరూ ఎంతో సంతోషంగా యాక్టివ్గా రావడానికి, ఇంకా మనకి అంగన్వాడీ నుంచి ఏ విధంగా ఉపయోగాలు పొందవచ్చు అన్నది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూ ఉంటారు. అదేవిధంగా మన దగ్గర అంగన్వాడీలో తప్పనిసరిగా 30 నుంచి 35 మంది పిల్లలు మనకి ప్రతిరోజు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి వస్తూ ఉంటారు. ఉదయాన్నే రాగానే ముందు పిల్లలందరికీ ప్రార్థన చేయించి అయిపోయిన తర్వాత ప్రతిజ్ఞ చెప్పించేసి ఎగపెడతాము. ఎగపెట్టి అయిపోయిన తర్వాత మంచి అలవాట్లు, ఈ రోజు అంటే నెలకి 2 మంచి అలవాట్లు చొప్పున పిల్లలకి అలవాటు అనేది చేస్తూ ఉంటాము. ప్రతి నెలకి 2 చొప్పున ఈ నెలలో ఏమిటి అన్నది మంచి అలవాట్లు ఒక పప్పెట్ ద్వారా పిల్లలకి సంభాషణ, అది అయిపోయిన తర్వాత సంభాషణ అనేది అంటే వాతావరణం, మొక్కలు, చెట్లు, పువ్వులు, కాయలు, జంతువులు అట్లాంటి వాటి ఆ విధంగా కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ కమ్యూనికేషన్స్ గురించి సంభాషణ అనేది మొదలుపెట్టి వాళ్ళతో సంభాషిస్తాము. ఆ తర్వాత అయిపోయిన తర్వాత పిల్లలకి వర్క్ బుక్స్ ఇచ్చేసి అంటే LKG UKG మా దగ్గరే పూర్తి అయిపోయి డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్కి వెళ్ళే విధంగా ఆ పిల్లలు రెడీ చేస్తూ ఉంటాము. ఆ వర్క్ బుక్స్ అన్ని పూర్తి చేసి అయిపోయిన తర్వాత కొంచెం విరామ సమయం ఇస్తాం. విరామ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనానికి అని చెప్పేసి ఏర్పాటు చేస్తూ ఉంటాము. భోజనం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పాట అంటే అంకెలు అక్షరాలతో కూడిన ఆట పాటలతో వాళ్ళకి పాటలు, లోపలి ఆటలు, బయటి ఆటలు అంటే పిల్లల ఫిజిక్స్గా డెవలప్మెంట్ అవడానికి, శారీరక కండరాభివృద్ధి, చిన్న కండరాల అభివృద్ధికి, పెద్ద కండరాల అభివృద్ధి జరిగే విధంగా చిన్న ఆట పాటల ద్వారా వాళ్ళలో పోషకాహార లోపం అనేది లేకుండా మెమరీ డెవలప్మెంట్ విధంగా ప్రతి ఒక్కటి ఏ విధంగా వాళ్ళ మెమరీని డెవలప్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంగన్వాడీ చాలా ఉపయోగంగా ఉంది. ఫస్ట్ నన్ను బరువు వేస్తారు, తర్వాత 1 కేజీ బియ్యం, కేజీ నూనె ఇస్తారు, కోడిగుడ్డు